అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్ళినప్పుడు శటగోపురం మన తల మీద పెడతారు. అది మంచిదా కాదా? చాలా మందికి దీని గురించి అపోహలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. శటగోపురం అంటే దేవుని పాదుకలు అనే అర్థం వస్తుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు అర్చకులు మన తల మీద దీన్ని ఉంచి ఒక మంత్రం చదువుతారు. దీనివల్ల భగవంతుని పాదాలు మన శిరస్సుపై పడ్డట్టు భక్తులు అనుకుంటాడు. అతనికి అప్పుడు సమస్త పాపాలు తొలగిపోయినట్టు సంతోషపడతాడు. నిజానికి పరమేశ్వరుడి పాదాలకే పూజ ఎక్కువగా చేస్తుంటారు. ఉదాహరణకి విష్ణుమూర్తి పాదాల నుంచే నీరు ఉద్భవించింది అని చెప్తారు. అలా శివుడికి కూడా జలంతోనే అభిషేకం చేస్తారు. శివుడి పాదాలని పూజిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా పాద పూజ అనేది ప్రత్యేకత సంతరించుకుంది. గురు పాదుకలు అంటారు కదా, పరమేశ్వరుడే విశ్వమే గురువు. అలా గురువు దైవం అంతా ఒకటే. ఇక్కడ పాద పూజ ముఖ్యం కాబట్టి ఆ పాదాల వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి అనేది నిజం. ఇక భగవంతుని పాదాలు తాకితే సంతోషంతో మానసిక ప్రశాంతత కూడా భక్తులు పొందగలుగుతారు. ఇలా శటగోపం అనేది గుడికి వెళ్ళినప్పుడు పూజారులు మన తల మీద పెట్టి మంత్రోచ్చరణతో ఆశీర్వదిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.